అందరికీ నమస్తే. వెల్కమ్ టు లీలా వ్లాగ్స్. చుక్కమల్లి పూలు చూడండి ఎన్ని పూలు పూసినాయో ఒక్కటే చెట్టుకి. ఇది చిన్న చెట్టు అనమాట. ఇంతకుముందు చూపించాను కదా, ఒక పీటలో పెట్టానని. పీట పగిలిపోతే అందులో పెట్టానండి. ఆ కొమ్మ అయితే చెట్టు అయ్యి ఎన్ని పూలు పూస్తుందంటే అన్ని పూలు పూస్తుంది అనమాట. హార్వెస్ట్ చేద్దాం చూడండి. ఇగోండి పొద్దున్నే అయితే మా వాడు రోజు బట్టికాడికి వెళ్ళేటప్పుడు స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుంటాడు. అయితే పూలు అయితే ఇలా కోసి ఇచ్చేస్తానమాట. ఈ చుక్కమల్లి పూలు ప్రతిరోజు కొయ్యాలండి. మనం కొయ్యకపోతే వాడిపోతాయి, కొత్త మొగ్గలు కూడా రావు. మనం ఎంత కోస్తే అన్ని పూలు అయితే వస్తుంటాయి. కనకాంబరాలు అయితే 2 డేస్కి అలా కట్ చేస్తారు కదా, అలానే ఇవి అయితే ప్రతిరోజు హార్వెస్ట్ చేసుకోవాలి చుక్కమల్లి పూలు. లేదంటే కొత్త పూలు రావడానికి తక్కువ అయిపోతాయి అన్నమాట. మనం ఎంత కోస్తే అన్ని పూలు పూస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఇంతకుముందు ఇంకొక చెట్టు ఉండే కదా, దీని తల్లి, దానికైతే మొత్తం చీడలాగా వచ్చి పూలైతే సరిగ్గా పూయట్లేదు. ఇప్పుడైతే ఇది ఒక్కటే పూస్తుంది. ఇంకా శంఖం పూలు కూడా పూస్తున్నాయి. అది ఆ వీడియో తీద్దాం అనుకుంటే ఫోన్ అయితే స్టక్ అయిపోయి అదైతే తీయలేదు. శంఖం పూల హార్వెస్ట్ అయితే. ఇంకా ఈ చుక్కమల్లి పూలు అయితే ఎన్ని వచ్చినాయో మీరు అయితే చూడండి. అసలు ఒక చిన్న చెట్టుకి ఇన్ని పూలు వచ్చినాయి అంటే వీటికైతే నేను అసలు ఎలాంటి కంపోస్ట్ అయితే ఏమి ఇవ్వనండి. వచ్చిన వాళ్ళందరూ భలే పూస్తున్నాయి మీ చెట్టుకి పూలు, అసలు ఏమి వేస్తున్నావు, ఏంది గ్రీన్గా ఉన్నాయని అడుగుతూ ఉంటారు. కానీ నేనైతే వీటికైతే ఏమీ ఇవ్వనండి. ఓన్లీ వాటర్ మాత్రమే పోస్తాను. ఇంకా వాటర్ కూడా ప్రతిరోజు ఇవ్వను. 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి అలా ఇస్తాను. అసలు చలికాలం, వర్షాకాలం అయితే నేను చలికాలం అయితే 3 డేస్కి 4 డేస్కి ఇస్తాను వాటర్. ఎందుకంటే మాకు ఇక్కడ సందులో ఎక్కువ ఎండలైతే రాదు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎండ వస్తుంది కాబట్టి 2 డేస్కి అయితే ఇస్తున్నాను అనమాట. చూడండి ఇన్ని పూలు అయితే వచ్చేసినాయి. ఇదిగోండి పెద్ద చెట్టు చూపిస్తూ ఉండండి. అసలు పూలు అయితే మొత్తం చిన్న చిన్నగా పూస్తున్నాయి అనమాట చీడ వల్ల. అయితే ఈ కొమ్మలన్నీ కట్ చేసేస్తాను అనమాట. కట్ చేస్తే మళ్ళీ చిగురు వచ్చి మళ్ళీ అలానే వచ్చింది. దీనికైతే ఏదో ఒకటి అయితే ఆలోచిస్తాను. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.